ప్రైజ్ ది లార్డ్. అలసిన వారిని ఊరడించు మాటలు. జనవరి 28. మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలెనని కాక, ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణ గలవారై అన్ని విషయములలో విధేయులై ఉండుడి. కొలస్సీ 3:22. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసులముగా ఇంటిలో కానీ బయట కానీ ఏ పని ఇవ్వబడినను దానిని మనం హృదయపూర్వకంగా చేయవలెను. ఒక విశ్వాసి యొక్క జీవితంలో ఇది గొప్ప రహస్యము. మనం ఏమి చేసినను ఆయన నిమిత్తం మనస్ఫూర్తిగా చేయవలెను. కొలస్సీ 3:23. ఒక హాస్పిటల్లో విశ్వాసి అయిన ఒక నర్సు కలదు. ఆమె తన పనిలో ఎంతో నమ్మకముగా ఉండేది. కొంతకాలమైన పిమ్మట ఆమెకు ఒక క్రొత్త వార్డులో డ్యూటీ వేయబడెను. అక్కడ కూడా యథాప్రకారముగా తన పనులను ఖచ్చితముగా మనస్ఫూర్తిగా చేయుచు వార్డులో ఉన్న ప్రతి ఒక్క దానిని ఎంతో క్రమముగా శుభ్రముగా ఉంచెను. ఇదంతయు చూచిన ఒక రోగి వార్డన్ను పర్యవేక్షించుటకు ఎవరు వచ్చుచున్నారని ఆమెను అడిగాను. ఆమె ఎవరు వచ్చుటలేదు అని చెప్పాను. అప్పుడు ఆ రోగి, అలాంటప్పుడు ఎందుకు అంత కష్టపడి పని చేయుచున్నావు అనెను. ఆమె ఆ వార్డుకు వచ్చుటకు ముందు ఉన్న నర్సులు ఎవరునూ తమ పనులను ఇంత క్రమముగా నమ్మకముగా చేయలేదని ఫిర్యాదు చేసెను. అప్పుడు ఆమె తాను ఏ మనిషిని సంతోషపెట్టుటకు కాదు కానీ తన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును సంతోషపెట్టుటకు పని చేయుచున్నానని జవాబిచ్చెను. ప్రభువు మనకు అప్పగించిన ఏ విధమైన పని అయినను ఇష్టపూర్వకముగా అంగీకరించుటకు మనము నేర్చుకునవలెను. 1932 సంవత్సరంలో నేను ప్రభు యొక్క సేవకు సమర్పించుకున్నప్పుడు నేను ఎలాంటి పని, ఆహారము, వాతావరణ పరిస్థితులు లేక ఏ విషయంలోనైనాను స్వంత ఇష్టమును కోరుకొనను. మరియు ఆయన నన్ను ఎక్కడికి పంపినను వెళ్ళుటకు సిద్ధముగా ఉందునని ప్రభువుకు వాగ్దానం చేసితిని. ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టడనియు ఆయన నాకు చాలిన వాడనియు నమ్మితిని. ఆయన మనకు ముందుగా మన వెనుక మనతో వెళ్ళును. మరియు ఆయన మనకు ఏ విధమైన పనిని అప్పగించినను అది ఆయన పరిపూర్ణ చిత్తము ఏర్పాటులో ఉన్నంత వరకు దానిని మనము ముగించగలుగుటకు బలమిచ్చును. యెరూషలేము ప్రాకారములు కట్టుటలో నెహెమ్యాకు సహాయం చేయుటకు వచ్చిన వారిలో కొందరు అర్హత గల వడ్రంగులు లేక మేస్త్రీలు కాదు కానీ ఆ పని కేవలం దేవుని నుండి వచ్చినది కనుక వారు దానిని అంగీకరించిరి. ఫలితముగా ఈ పనికి అవసరమైన నేర్పరితనము, జ్ఞానమును దేవుడే వారికి అనుగ్రహించును. మరొక ప్రక్క కొందరు పనిని మనస్ఫూర్తిగా చేయని వారు కలరు. నెహెమ్యా 3:5లో అధికారులు నిజముగా పనిచేయుటకు నిరాకరించలేదు, అయినను వారు మనస్ఫూర్తిగా పని చేయునట్లు చూచుదుము. మా పరిశుద్ధ సమాజ కూటముల సమయంలో వివిధ పనులు స్వచ్ఛందముగా చేయుటకు మేము అడిగినప్పుడు కొందరు మొదటి కొన్ని దినములు ఎంతో సంతోషముగా పనిచేయుటకు వచ్చుదురు. అయితే దినములు గడుచుకొలది దేవుని మందిరములో వారికి అప్పగించబడిన పనిలో తమ పూర్తి భాగమును తీసుకొనవలెనన్న విషయమును మర్చిపోయి వారు ఆసక్తిని పోగొట్టుకొనిదరు.